పెండ్లంటే మొదలు పసుపు కొట్టే కార్యంతోటే శురువైతది. మంచి రోజు చూసుకొని చుట్టాలు ఇంటి పక్కోళ్ళని పిలిచి రోట్లే పసుపు కొమ్ములు దంచుతారు. ఇక లగ్గం పనులు చాలైనట్టే. పెళ్లి కారట్లకు పసుపు పెట్టి దేవుని ఫోటోల కాడ పెట్టుకొని అటెనక చుట్టాలకు వంచుడు శురువైతది. మనకే కాదుల్లా దేవుళ్ళ కళ్యాణం కూడా ముందు చాలు చేసేది గా కార్యంతోటే. మొదలుగి ముచ్చట చూసి అటెనక గా వార్తలకు పోదాం. తెలంగాణ అంతటా గుళ్ళ శుద్ధి కార్యం నడిచింది. మబ్బులనే తలుపులు తెరిచి నీళ్లు కొట్టుకుంటా గుళ్ళను గడిగిన్రు. నిన్న గానం పట్టిందని పొద్దుగాలనే గుళ్ళు బంద్ పెడితే ఇవాళ డప్పు సప్పుల నడుమ గుడి చుట్టూరా తిరుక్కుంటా శుద్ధి చేసిండ్రు. దేవుళ్ళకు చేయాల్సిన పెద్ద పూజలు అభిషేకాలు ఒడిచినాక అలంకారం చేసి గప్పుడు భక్తులను రానిస్తే దర్శనం చేసుకున్నారు. ఈ గిటు చూడుండ్రి. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలవాలు కలుపుతున్నారు భక్తులు. ఈ నెల 26 నాడే శ్రీరామనవమి. గుడికి ఉత్తరం దిక్కు పసుపు కొమ్ములు దంచి లగ్గం పనులు చాలు చేసిండ్రు అయ్యవార్లు, గుడి పెద్ద ఆఫీసర్లు. అటెనక అత్తర్, బుక్క గులాల్, పసుపు, కుంకుమ, పన్నీర్ తోటి తలవాలు కలిపిండ్రు. అంతటా కళ్యాణం తలంబ్రాలంటే పసుపు రంగులుంటాయి. ఈడ గులాబీ రంగుల చేస్తారు. వెనకటి సంధి ఇట్లనే నడుస్తుంది. స్వామివారి యొక్క వసంతోత్సవాన్ని కూడా నిర్వహించడం ఈనాడు చాలా విశేషమైనటువంటి పని. అయితే ఈ ప్రక్రియని మనకి సాధారణమైనటువంటి జనులు స్వామివారిని పెళ్లి కొడుకు చేశారనేటువంటి విధానంగా భావిస్తారు.